ఏపీఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ వర్కర్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి టి కుమార్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా తమ సమస్యలపై తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఎర్రటెన్లో పోరాడుతున్నా అదే దారిలో పోతూ వస్తున్న యాజమాన్యం వేడుక చూస్తుంది తప్పితే వారి న్యాయపైన కోరికలు పరిష్కరించడం లేదని, నిరాహార దీక్షలో ఒక కార్మికుడు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో కూడా చేరాడని వాపోయారు. వారి సమస్యలలో ముఖ్యమైనవి 15 సంవత్సరాలుగా వాచన్ వారాలుగా సంస్థకు సేవ చేసి 2020లో ప్రమోషన్ వచ్చినటువంటి 170 మంది కార్మికులు అన్యాయంగా ఏపీఎస్పీడీసీఎల్ యాజమాన్యం 10,000 రూపాయలు తగ్గించి జీతం ఇవ్వడం అన్యాయమని, అదేవిధంగా 16 నెలల అరియర్స్ 2022 పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం అన్యాయమని వాపోయారు. తెలంగాణ తరహాలో వారి జీతాలు ఇవ్వాలని, చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంట్రాక్ట్ యూనియన్ కార్యదర్శి రవి, సదుం కార్యదర్శి గోపాల్, ప్రసాద్, గుణ, కార్తిక్, వేణు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నా పేరు కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విద్యుత్ అనేది మనిషి మనుగడలో, అది రాష్ట్రాల్లో అయినా దేశంలో అయినా ఒక ప్రత్యేకమైన అంశంగా ఉందనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి విద్యుత్ సంస్థను నమ్ముకుని దశాబ్దాల కాలంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రభుత్వంలో పర్మనెంట్ అవుతాం, రాబోయే ప్రభుత్వంలో పర్మనెంట్ అవుతాం, ఎవరో ఒకరు మన న్యాయమైన కోరికలను పరిష్కరిస్తారని చెప్పి దశాబ్దాల కాలంగా ఎదురు చూసి ఆఖరికి పర్మనెంట్ అవ్వకుండా రిటైర్డ్ అయిపోయే పరిస్థితి కూడా ఈరోజు వచ్చేస్తుంది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కనీసం ₹1 కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళకి లేని పరిస్థితిలో ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు అల్లాడుతున్నారు. అదేవిధంగా 16 నెలల పిఆర్సీ అరియర్స్ అమౌంట్ కడుపు నిండినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చారు తప్ప కాంట్రాక్ట్ కార్మికుడు చాలని జీతాలతో అల్లాడుతూ ఉంటే 16 నెలలకి సంబంధించిన పిఆర్సీ అరియర్స్ అమౌంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు 15 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని వాచ్ అండ్ వార్డులుగా పనిచేసి 2020లో షిఫ్ట్ ఆపరేటర్ అయినటువంటి వారికి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో అయినా పర్మనెంట్ ఒక స్టెప్ పైకెక్కి ప్రమోషన్ తీసుకుంటే వారికి జీతం పెరుగుతుంది. ఇదేందో అన్యాయం మాకు అర్థం కావట్లా. ఒక్క ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 175 మంది వాచ్ అండ్ వార్డ్ ఆపరేటర్ అయినటువంటి వారు ఉన్నారు. వారికి జీతాలు పెంచకుండా యాజమాన్యం చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే దాదాపుగా 4.5 లక్షల పైచిలకు అమౌంట్ వాళ్ళు కోల్పోయారు. 2020లో ప్రమోషన్ వస్తే ఇప్పటికి కూడా అనేక మంది అధికారుల కాడికి ఈ యొక్క ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినా మా సమస్య అలానే ఉంది. మీరు ఇప్పుడే చూస్తారు, కింద స్థాయి సిఎండి స్థాయి నుంచి పై స్థాయి సీఎం గారి స్థాయి వరకు మా సమస్యని తీసుకెళ్లడం జరిగింది. కానీ సమస్య పరిష్కరిస్తారనుకుంటే పరిష్కరించకుండా పూర్తిగా దీన్ని మాట దాటి అధికారులకు ప్రభుత్వానికి సూటిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నైట్ వాచ్మెన్లు సబ్స్టేషన్లు ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో శ్మశానంలోనో ఉన్నాయి. వారికి రాత్రుల్లో ఒక షిఫ్ట్ ఆపరేటర్ మాత్రమే పనిచేస్తున్నాడు. ఎవరైనా దొంగలు వచ్చి పడినా, ఇంకేదైనా పాము కరిచినా, ఇంకేదైనా పులులు వచ్చి పడినా వాడికి దిక్కు ముక్కు లేని విధంగా ఈరోజు నైట్ షిఫ్ట్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ యాజమాన్యము ప్రభుత్వాలు మా సమస్యలను పట్టించుకొని పరిష్కరించాలి. లేని పక్షంలో రేపు నెల 7వ తారీఖున ఏప్రిల్ 7వ తారీఖున యావత్ 4 జిల్లాలను కలుపుకొని ఎస్పీడీసీఎల్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. ఈ ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులు ఎంతో ఇబ్బందులతో చాలని జీతాలతో తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది రిటైర్డ్ అయిపోతున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ ఏది తీసుకోవడం లేదు. మాకు చీకటి రోజులే ఉన్నాయి కానీ వెలుగు ఏ రోజు వస్తుందో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము. మాకు వెలుగుని ఇస్తారనేసి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాము. మమ్మల్ని దయవుంచి ప్రతి ఒక్కరూ మాకు న్యాయం చేస్తారనేసి ఉపాధ్యక్షుడిని. గత కొంతకాలంగా ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము. వాచ్ అండ్ వార్డ్ ఆపరేటర్ అయిన వాళ్ళకి పాత జీతాలు ఇస్తున్నారు. దాన్ని మెరుగుపరిచి కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా కోరేదానికి టెంట్ వేసి గత 6 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నాము, రిలే నిరాహార దీక్షలు. కానీ ఇంతవరకు స్పందించడం లేదు.
అదేవిధంగా మాకు 16 నెలల అరియర్స్ రావాలి, దాన్ని పట్టించుకోవటం లేదు. పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వటం లేదు. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమం ఇంతవరకు మాకు ఏ రిజల్ట్ చూపి దానివల్ల 4 జిల్లాలను కలుపుకొని రేపు 7వ తారీఖున పెద్ద ఉద్యమంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దీనిపైన అధికారులకే వదిలేస్తున్నాము. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటున్నాం.